రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి తన సంస్థకు సంబంధించిన పెద్ద మీటింగ్లలో పాల్గొనే టైం ఒక్కోసారి ఉండదు. అంత బిజీగా ఉంటారు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్య నేత అయినా ఆయన సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని ఓ పోస్టుపై ఆయన స్పందించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపుతుంది. ఇంతకు పూజ అనే అమ్మాయి అడిగిన ప్రశ్నకు ముఖేష్ ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూద్దాం. ఓ అందమైన యువతి తనకు సంవత్సరానికి 100 కోట్లు సంపాదించేవాడు భర్తగా రావాలని కోరుకుంది. తన కోరికను సామాజిక మాధ్యమాల ద్వారా నలుగురితో పంచుకుంది. ఈ పోస్ట్ ను చూసి ముఖేష్ అంబానీ ఆ యువతికి దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఆన్సర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతను ఆలోచించేలా చేస్తుంది. ఆ యువతి ప్రశ్న, అందుకు ముఖేష్ అంబానీ ఆన్సర్ ఇలా ఉన్నాయి. ఆ యువతి పెట్టిన పోస్ట్ టైటిల్, నేను ధనవంతుణ్ణే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నా వయసు 25 సంవత్సరాలు. నా పేరు పూజా చౌహాన్. నేను చాలా అందంగా ఉంటాను. నాకు చాలా మంచి అభిరుచులు ఉన్నాయి. నాకు సంవత్సరానికి 100 కోట్లకు మించిన వేతనము యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. నాది అత్యాశ కాదు. ప్రస్తుతం ఏడాదికి 2 కోట్లు సంపాదిస్తున్న వారు కూడా మధ్యతరగతి వారే. నేను నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్తున్నాను. నేను డేటింగ్ చేసిన వారిలో 50 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు మాత్రమే ఉన్నారు. అది నాకు సరిపోదు. న్యూయార్క్ సిటీ గార్డెన్ పశ్చిమ ప్రాంతంలో ఓ నివాస గృహాన్ని కొనాలంటే 50 కోట్ల ఆదాయం సరిపోదు. అందువల్ల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. వీటికి సమాధానం తెలిస్తే చెప్పండి. నంబర్ 1, ధనవంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు? బార్లు, రెస్టారెంట్లు, జిమ్ల చిరునామాలను దయచేసి చెప్పండి. నంబర్ 2, ఏ వయసు వారిని నేను లక్ష్యంగా చేసుకోవాలి? నంబర్ 3, ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారెందుకు? నేను చూసిన వారిలో అందం తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలా మంది ధనవంతుల్ని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు? రీజన్. నంబర్ 4, ఎవరినైనా చూస్తే భార్యగా చేసుకోవాలని ఏ కారణాలతో అనిపిస్తుంది? స్నేహితురాలుగా ఎవరిని ఉంచుకుంటారు? నా టార్గెట్ మాత్రం పెళ్లి చేసుకోవడమే. పూజా చౌహాన్ ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఆన్సర్. ప్రియమైన పూజ, నీ పోస్ట్ ను ఆసక్తిగా చదివాను. నీలాంటి ప్రశ్నలు వేసే అమ్మాయిలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. నా వార్షిక ఆదాయం 100 కోట్ల పైనే. ఇది నీ రిక్వైర్మెంట్ కు సరిపోతుంది. కాబట్టి నేను నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృధా చేసుకోవడం లేదు. ఓ వ్యాపారవేత్తగా నిన్ను వివాహం చేసుకోవడం నాది రాంగ్ డెసిషన్ అవుతుంది. దీనికి సులువైన ఆన్సర్ నా వద్ద ఉంది. నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. అంటే ఏ అనే వ్యక్తి తన అందాన్ని ఇస్తే బి దాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాలి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే నీ అందం రోజు రోజుకు తరిగిపోతుంది. నా ఆదాయం ఓసారైన కారణం లేకుండా తగ్గదు. పైగా ప్రతి ఏటా నా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది. ఇక ఫైనాన్షియల్ గా చూస్తే నాది పెరిగే ఆస్తి, నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్టంగా 10 ఏళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. ఇదే వాల్ స్ట్రీట్ పరిభాషలో చెప్పాలంటే ప్రతి ట్రేడింగ్ కు ఓ పొజిషన్ ఉంటుంది. డేటింగ్ కూడా ఓ ట్రేడింగ్ పొజిషనే. ట్రేడ్ విలువ పడిపోతుందంటే దాన్ని దీర్ఘకాలం దగ్గరే ఉంచుకోవడం మంచి ఆలోచన అనిపించుకోదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే అది మంచి ఆలోచన ఎంత మాత్రం కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి. ఎవరికైనా 100 కోట్ల ఆదాయం వస్తుందంటే అతడేమి తెలివి తక్కువ వాడేం కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే ధనవంతుని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వదిలేసి ముందుగా 100 కోట్లు ఎలా సంపాదించాలనేది ఆలోచించు. అప్పుడు నీ కోరిక తీరేందుకు మరింత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ముఖేష్ అంబానీ. పూజా ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఇచ్చిన సమాధానం దేశవ్యాప్తంగా ఎంతో మంది యువత ఆలోచనలకు చక్కని ఆన్సర్ అయిందన్న ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా కళల్లో విహరిస్తూ వాటిని సాధించేందుకు గమ్యం లేకుండా ఉన్న సోమరులకు ఇది చక్కని ఆన్సర్. ఫైనల్ గా ముఖేష్ కలలు కనండి, వాటిని తీర్చుకునేందుకు కష్టపడండి అన్న లోకోక్తి స్టైల్లో సమాధానం ఇచ్చాడు.